యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కబురు ఎట్టుకొచ్చేయనండి. ఓ పల్మి సొవ్విడాడారంటే మరి ఆ పెళ్లి కబుర్లు ఏంటి చెప్పేస్తానండి. మన అత్యాల వారి పెళ్లి సందరండి. కీర్తి చేసులు మన అత్యాల యాకోబు గారు శ్రీమతి పిచ్చమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉండేవారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన రవికుమార్ పెళ్ళండి. ఇదిగో మంచి మనసునోడు సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన రవికుమార్ని చేసుకోబోయా సంకట ఎవరంటారా? మన పోలవరం వాస్తవ్యులు కీర్తి చేసులు మన నంబూరు ఇజ్రాయేల్ గారు శ్రీమతి చంద్రలీల గారు లేరు. అనురాగంతో మాట్లాడుతూ ఉండేవారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన అరుణోదయ అండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సీర్నవు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల జూలై 3వ తారీఖు అనగా గురువారం ఉదయం 10:30 పెళ్లి ఎక్కడంటారా? మన ప్రకాశం జిల్లా మొండలమూరు మండలం పోలవరం గ్రామంలో ప్రేమయ్య మెమోరియల్ చర్చ్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి ఇదిగో మన రెవరెండ్ డాక్టర్ అనుపర్తి జాన్ ప్రభాకర్ గారు లేరు, అదేనండి మన పాస్టర్ గారు. ఆయన చేతుల మీదుగా పవిత్రమైన వివాహం జరగబోతుందండి. భూషణాలు అంటారా? ఆ మటుకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం 1 గంటకే మన ఇంటి దగ్గర పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మరిచిపోకండి, అసలే మన గోళ్లపాటి యాకోబు గారు శ్రీమతి కోటమ్మ గారు మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేశారు. మీరు రాబోతాలు బెంగడేసుకుంటారండి. మరి ఇదిగో అసలే వాళ్ళ బాబాయ్ పెళ్లికి రమ్మని మా తోటిగా అంత ఎదురు చూస్తుంది. మీరు రాకపోతే మా వాళ్ళు కూడా బెంగడేసుకుంటారండి. మరి ఇవన్నీ కాదు కానీ మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేదండి. అసలే మన అత్యాల వాళ్ళు అంటే మామూలుగా ఉండదండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా బయలుదేరి వచ్చేయండి. మరి ఇంకా చాలా అరేంజ్మెంట్లు ఉన్నాయండి. ఉంటానండి మరి.